హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. తొలేకాదశి రోజున ద్వారకా తిరుమల వెళ్ళామండి. అలాగే చిన్న తిరుపతి కూడా అంటారు. మేమైతే చిన్న తిరుపతి అనే అంటామండి. బస్సులో అయితే బయలుదేరిపోయాము. డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోవాలి అనుకుంటే ఫ్రీ బస్సులు ఆగే దగ్గర ఆపమంటే ఆపుతారండి. మేమైతే మెట్ల మార్గం దగ్గర అయితే దిగాము. మెట్ల మీద ఎక్కి వెళ్దామని ఇప్పుడైతే దిగిపోయామండి, వెళ్తున్నాము. ఇగోండి ఇవన్నీ షాపులే చూసుకుంటా వెళ్తున్నాము. తలనీలాలు ఇచ్చేవాళ్ళు అయితే మెట్ల మార్గం కన్నా ముందే దిగిపోతారండి. అక్కడికైతే ఫ్రీ బస్సులు వస్తాయి, డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. ఆ రోజు అసలు గుడి ఖాళీ లేదండి. అసలు మనిషికి తప్పుకుంటా కూడా లేదు. ఇవ్వండి మేమైతే చెప్పులు అవి పెట్టేసి స్వామివారి పాదాల దగ్గర అయితే నమస్కారం పెట్టుకుని పైకైతే ఎక్కేస్తున్నాము. ఈ మెట్లు పూజలు అయితే ఎక్కువగా చేస్తున్నారండి, రోజు ఏకాదశి కదా. ఇవ్వండి అలాగే మోకాళ్ళ మీద నడుస్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఉందో. అసలు అందరూ చక్కగా మెట్లు పూజ చేసుకుంటూ నడుస్తున్నారండి. పైకైతే వచ్చాము. ఇదిగోండి స్వామివారి గోపురం, ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాము. ఇక్కడైతే కొబ్బరికాయలు కుట్టే ప్లేస్ అండి ఇది. ఈ రోజైతే బాగా ఎక్కువగా ఉన్నారండి జనం. ఇదిగోండి ఇలాగ ముందుకు వస్తే ఇవన్నీ పెళ్ళిళ్ళు జరిగే మండపాలు. తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళే మార్గం. ఈ ఎదురుకొస్తే సెల్ ఫోన్లు పెడతాకండి. మేమైతే సెల్ ఫోన్లు పెట్టేస్తాక వెళ్తున్నాము. ఈ పక్కనే గోశాల ఉండేదండి, ఇప్పుడు అయితే పడేశారు. ఆ పక్కనే దీపారాధనలు చేసుకునే ప్లేసు. అక్కడైతే దండం పెట్టేసుకుని మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం దగ్గర అయితే చాలా లేట్ అయిపోయిందండి. ఈరోజు ఎక్కువ జనం ఉన్నారు. చాలా లేట్ అయింది కానీ దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. దర్శనం చేసేసుకుని బయటకైతే వచ్చేసాము. ఇదిగోనండి ఇవే పెళ్ళిళ్ళు జరిగే మండపాలు. ఇక్కడ అన్నప్రాసనలు పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతాయండి. ఇక్కడ విగ్రహాలు కూడా ఎంత బాగా చెక్కారో. అలా చూసుకుంటా బయటకు వచ్చేస్తే ఇగో ఇక్కడ ఈ షాప్ అయితే గోశాలలో ఉన్న గోవుల ద్వారా వచ్చిన పాలతో చేసిన వస్తువులన్నీ ఉన్నాయండి. ఆవు పాలు, ఆవు నెయ్యి, పాల సేమియా, పాలకోవా, అలాగే చాలా రకాలు ఉన్నాయండి. అలాగే గో ఆధారిత ప్రోడక్ట్స్ అంట, ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అవి కూడా ఉన్నాయి. మేమైతే పాలకోవా తీసుకున్నామండి. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ఇదైతే 60 రూపాయలు ఈ బాక్సు. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయండి, అవి 150 రూపాయలు అంట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి పాలకోవా. ఇవన్నీ చూసుకుంటా ఎదురుకు వచ్చేస్తున్నాము. ఇవ్వండి ఇక్కడైతే గ్రీనరీ అంతా పెంచుతున్నారు, చాలా బాగుంది పచ్చగా. ఇంకొంచెం ముందుకు వస్తే స్వామివారికి వాడిన పువ్వులతో తయారు చేసిన అగరబత్తీలు అమ్మే షాప్ ఉందండి. తర్వాత ఇవన్నీ షాపులే. ఇక్కడ స్వామివారికి సంబంధించిన బుక్స్ అమ్మే షాప్ కూడా సపరేట్గా ఉంది. ఇంకొంచెం ముందుకు వస్తే స్వామివారి గోశాలండి. ఇంతకుముందు ఎదురుండేది, ఇప్పుడైతే ఈ యువతలకు మార్చేశారు. ఇదైతే చాలా పెద్దగా కట్టారండి. తర్వాత ఈ బైకులన్నీ పెట్టుకునే ప్లేస్ ఇది. ఇంకా కొత్తగా ఏవో కడుతున్నారండి, అవన్నీ కొండంతా తొలుస్తున్నారు. ఇంకొంచెం ముందుకు వస్తే వెంగమాంబ అన్నప్రసాదానికి వెళ్ళే బస్సులు ఆగే ప్లేస్ అండి. ఫ్రీ బస్సులే ఉంటాయి అక్కడి నుంచి. ఈరోజు బస్సులు అసలు ఖాళీ లేవని మేము అయితే ఆటోకి బయలుదేరిపోయాము. మనిషికైతే 10 రూపాయలండి. అన్నదాన సత్రం ముందు అయితే దించుతారు. ఇగోండి వచ్చేసాము. ఇగోండి ఇప్పుడైతే అన్నదాన సత్రంలోకి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా నీట్గా ఉందండి, చాలా పెద్దది. ఎంతమంది జనం వచ్చినా సరిపోయేలాగా ఉందండి. అక్కడ లోపలికైతే వచ్చేసాము. మేమైతే వచ్చేసరికి 3 దాటిపోయిందండి. అయినా సరే ఇంకా భోజనాలు పెడతానే ఉన్నారు. మా తర్వాత కూడా ఇంకా చాలా జనం ఉన్నారండి. ముందుగా అయితే అరిటాకులో కూరలు అవి వడ్డిచ్చేసి పెట్టారు. తర్వాత వేడివేడిగా భోజనం వడ్డిచ్చేస్తున్నారు. స్వామివారి ప్రసాదం అంటే ఇంకా చెప్పనవసరం లేదు కదండి. భోజనం అయితే చేసేసాము. చేసేసి ఇంకా బయలుదేరిపోయామండి. ఇక్కడైతే మళ్ళీ గుడి దగ్గరికి వెళ్తాక కానీ బస్ స్టాండ్కి వెళ్తాక కానీ ఫ్రీ బస్సులు అయితే ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడైతే బస్సులు ఆగుతాయి. మా అమ్మాయి అయితే ఐస్ క్రీమ్ తీసుకుంటుంది. స్వామివారి ప్రసాదాలు ఇక్కడ అన్నదాన సత్రం దగ్గర కూడా అమ్ముతారండి. మేమైతే మళ్ళీ గుడికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా బస్ స్టాండ్కి కూడా వెళ్ళిపోవచ్చు. మేమైతే మళ్ళీ గుడికి వస్తున్నామండి. ఇదిగోండి ఇక్కడైతే ప్రసాదాలు అమ్మే ప్లేస్ ఇది అంతాను. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఎంత జనం వచ్చినా చాలా నీట్గా ఉందండి. మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒకటి కడతానే ఉంటారండి. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఒక నెల తర్వాత వచ్చామంటే కొత్తగా ఏదో కట్టే ఉంటుంది అక్కడ. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. డైరెక్ట్గా కొండ మీద దిగిన వాళ్ళకైతే ఇక్కడ బ్యాగులు పెట్టుకుంటాక కానీ చెప్పులు పెట్టుకుంటాక కానీ అన్ని సదుపాయాలు ఉన్నాయండి. ఇక్కడ దేనికి ఇబ్బంది అన్నది లేదు. వాటర్కి కానీ ఏ ఇబ్బంది లేదండి. చూడండి ఎంత నీట్గా ఉంది ఇదంతా. చాలా ప్రశాంతంగా ఉందండి. అంత జనం వచ్చినా సరే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు.
అన్నీ చూసుకుని మండపంలోకి అయితే వెళ్ళిపోతున్నామండి. కాసేపు అయితే మండపంలో కూర్చుని ఇక కిందకైతే వెళ్ళిపోయాము. కింద బస్సు లాగే దగ్గర అయితే నిమ్మకాయలు అమ్ముతున్నారండి. ఎంతమంది అమ్ముతున్నారు నిమ్మకాయలు. ఇగోండి కవర్లో 15 కాయలు ఉన్నాయి. ఒక్క కవర్ 20 రూపాయలు, 3 కవర్లు అయితే 50 రూపాయలకి ఇస్తానన్నారు. అన్ని కాయలు ఏం చేసుకుంటాంలే అని ఒక కవర్ అయితే తీసుకున్నానండి. నిమ్మకాయలు అయితే చాలా బాగున్నాయి. ఇక ఇంటికైతే బయలుదేరిపోయామండి. స్వామివారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. ఇంతేనండి. మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.